నా పెళ్ళి గుట్ట కింద ఉన్నాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ లాస్యా జీవన్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే సూపర్. ఈరోజు ఏంటంటే మేము ఆల్రెడీ కొండగట్టు మీద గుట్ట మీద ఉన్నాం. కొండగట్టు కాడికి వచ్చినాం అనమాట. జై హనుమాన్. ఫస్ట్ టైం కొండగట్టుకి రావడం. ప్రధాన ఆలయమునకు దారి. కోతులు మా బ్యాడ్ లక్ ఏంటంటే ఇంకొక 20 నిమిషాలలో గుడి క్లోజ్ చేస్తారంట. అందుకే తొందర వెళ్తున్నాం. గుడి క్లోజ్ చేయమందుకు దర్శనం చేసుకొని రావాలి. 20 నిమిషాలు అయితే ఇంకా దర్శనానికి వీలు లేదు. గుడి ద్వారము ఇది వచ్చేసి లేవు ఇది వచ్చేసి గుండం ఉన్నది, కళ్యాణ కట్ట. గుండం పోవద్దా? గుండంకి పోయి నీట్గా అయిపోవాలిగా. గుండం అగో సితిక సూర్ర లేవు సితిక గుండం రాగో. ఆగో దిగుతావా? దిగుతావా? బట్టలు ఇప్పద్దు. టాయిలెట్ వస్తుందా? గుండం ఆంజనేయుని ఆలయంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాం. మొక్ర ఫ్రెండ్స్, దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది. అందరం మంచిగా చేసుకున్నాం. ఆంజనేయుడు కంటిన్యూగా కనబడ్డాడు అనమాట. చాలా బాగా దర్శనం చేసుకొని తొందర అయిపోయింది. మళ్ళీ గుండంలోనైతే స్నానం చేయలేదు, ఎందుకంటే బంద్ చేయడానికి టైం ఎక్కువ లేదు కాబట్టి. తొందర బంద్ చేస్తారు కాబట్టి నీళ్ళు పోసుకొని వచ్చేసి దర్శనం చేసుకున్నాం. చాలా బాగా జరిగింది. దర్శనం ఎలా జరిగిందన్నా? చాలా బ్రహ్మాండంగా ఇమ్మీడియట్ తొందర వచ్చేసినాం. పబ్లిక్ ఎక్కువ లేరు ఉన్నా కూడా. పబ్లిక్ ఉన్నా కానీ ఏమైందంటే గుడి క్లోజ్ చేసే టైం ఇంకొక 20-10 నిమిషాలే ఉంది క్లోజ్ అన్నారు. అందుకని చెప్పేసి తొందర దర్శనం జరుగుతుంది అక్కడ. అట్లా దేవుడు అయితే కంటిన్యూగా మంచిగా ఉంటుంది. స్నానం కడుక్కొని తొందర వెళ్ళిపోయాను. ఇక ధర్మగుండంలో స్నానం చేయలేదు, డైరెక్ట్ వెళ్ళిపోయినాం. అట్లా ధర్మగుండంలో నీళ్ళు చల్లుకొని వెళ్ళిపోయినాం. లేకపోతే గుడి క్లోజ్ చేస్తే వీళ్ళ దర్శనం కాకపోతున్నాం. అట్లా ఏమంటావు లాస్? ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? మా లాస్ ఏం చెప్పాలనుకోవట్లేదంట. ఓకే, ఇప్పుడు ఎక్కడికి? నా పెళ్ళి గుట్ట కాడికి పోదాం తొందర. బేబీ అనన్య ప్రజెంట్స్ అందరికీ దానం చేస్తున్నాయి. స్నితిక పాప పిల్లలకి దానం చేయడం నేర్పించాలి. నేర్పిస్తే పెద్ద అయినాక వాళ్ళు కొందరికి వేస్తారనమాట. వాళ్ళకు కూడా దానం చేయాలని ఒక అది ఉంటుంది అన్నమాట. బాణం మారా వీడికి అప్పటి నుంచి బాణం అంటుండు. కింది వెనక ఇంకో బాణం కొనియాలి. పెట్టిన వాళ్ళు ముడతారనుకున్నా.
గుట్ట కింది దిగినాక ఇక పిల్లలకు 2 రోజుల నుంచి బొమ్మలు అంటే ఆపుకుంటూ వచ్చినాం. ఇప్పటికైతే ఆపలేము, ఇక లాస్ట్ రోజు కొనిస్తామని చెప్పినాం కదా. ఇక వీళ్ళని ఆపడం మన వల్ల కాదు కూడా. మా రితిక్ గానికి ఇదట ఫిక్స్ అయిపోయాడు. గన్ను కూడా వచ్చిందట ఫ్రెండ్స్. ఏమేమి వచ్చిందిరా రితిక్ గాని అట్లా? బాణము గన్న అస్సలు 3 బుల్లెట్లు. నితిక నీకేం కావాలరా? ఏదిరా నీకు? ఇది కావన్నా? ఇది కూడా సేమ్, ఇద్దరికి సేమ్ కావన్నా? ఓకే రైట్. నీకు కూడా? ఓకే డన్. పొట్టిదానికి ఏమన్నట ఫోన్ కావన్నా? నీ లెక్కనది. ఓకే సూపర్ అన్నా, కోనిచ్చే అన్నా. వాళ్ళకి ఏది కావాలంటే అది. నీకురా? నీకేం కావాలి? ఏదిరా? కారు కావన్నా? ఓకే డన్. అవి ఆడోళ్ళు చూసుకుంటున్నారు. రిషితిక ఇగో వీళ్ళేమో ఇవి చూసుకుంటున్నారు ఇక. ఓకే మేము అన్నీ తీసుకున్నాం. ఇవి పిల్లలు అయితే బొమ్మలు అయిపోయినాయి, పెద్దోళ్ళు ఉన్నాయి గాజులు. పిల్లలు మీ బొమ్మలేవి? చూపించు ఒకటి నీది కూడా ఉంది అలా. సూపర్. లడ్డుగా నీదేదిరా ఇదా? అబ్బా మీ ఇద్దరి సూపర్ నేనా? ఇద్దరి అవ్వ సేమ్ టు సేమ్. అరే నీదేదిరా పెద్దోడా నీదేదిరా? పెద్దోంది కారు. ఆడు కారు కొన్నాడు, కారుడే పెట్టుకున్నాడు. కారు ఏదిరా నీ? కారు డిక్కీలో పెట్టిండా? ఓకే చెప్పండి, మీ లెక్క చెప్పండి తొందర. 900. ఓకే ఇటుకొని ఆడుకో. వెరీ గుడ్. బాణం ఓవలకు కాల్స్తారా? ఓవలకు వేస్తారా బాణం? నా కర్ణ పేరు కర్ర అన్నదిరా. అట్లా అనద్రా, శివు కర్ర అవుతుంది. 900 సామాన్ తీసుకున్నాము, అందరికి 900 అయిపోయినాయి బొమ్మలకు. ఇద్దరిది సేమ్, అందరి బాగానే ఉన్నాయి. ఏంది వీళ్ళైతే గన్ను అండ్ బాణం వచ్చింది, ఇందైతే కారు. ఎన్ని కార్లు వచ్చాక మస్తు వచ్చినాయి. సిద్ధికది అయితే మంచిగా వచ్చినాయి. సోడా తాగుతున్నాం ఫ్రెండ్స్, కొంచెం రిలీఫ్ ఉన్నా అన్నమాట. తాగితే చల్లగా సోడా బాగుంది. మా రితిక్ గాడు బజ్జీ ఉన్నాడు. పిల్లలు ఇంకోళ్ళకి రాలేదు, నీకు వచ్చిందా? ఓకే ఫ్రెండ్స్, కొండగట్టు నుంచి నాంపల్లికి వచ్చేసినాం. ఫైనల్ దర్శనం ఇక్కడే. టైం వచ్చేసి 5 దాటింది. 5-6 అన్నా? కొన్ని 6-3 అవుతుంది ఫ్రెండ్స్. నాంపల్లి దర్శనం చేసుకొని ఇంటికి పోవాలి. చెరువు చాలా బాగుంది. నాంపల్లి గుట్ట కింద ఉన్నాం ఫ్రెండ్స్. ఎంత మంచిగా ఉంది గుట్టు. జోష్లు ఉన్నారా పిల్లలు? మా పిల్లలు జోష్లోనే ఉన్నారు. ఇంకా మా యాత్ర ఎండింగ్కి వస్తుంది, అయినా జోష్లోనే ఉన్నారు మా పిల్లలు. అంటే చాలా యాక్టివ్ పర్సన్స్ అన్నమాట. చాలా మెల్లగా పోవడం వల్ల నేను ఇలా వచ్చేసాం. అయిపోయి ఇచ్చిరా చిల్లరగాను. నాంపల్లి గుట్ట మీదకి ఎక్కుతున్నాం. పడగ శ్రీకృష్ణుడు ఎంత బాగా కనబడుతుంది చూడురిగా. పోయినాక ఇంకా బాగా చూపిస్తా. ఓకే గుట్ట పైనకి వచ్చేసా. ఫస్ట్ ఎడిపోవాలి ఈ కాడికా?
ఫస్ట్ వెళ్ళిపోతారు నాకు కూడా తెలియదు. గుట్ట పైనకి వచ్చా ఫ్రెండ్స్. నాంపల్లి గుట్ట ఎక్కినాం కదా. ఆడ మెయిన్ టెంపుల్ వచ్చేసి నరసింహస్వామి టెంపుల్ ముంగట ఉంటుంది. ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంటుంది, చూసుకుంటూ వెళ్ళాలి. స్పీడ్ బ్రేకర్ ఇక్కడ వేసిన రైట్ రైట్ ఎక్కుతూనే ఉంటే నరసింహస్వామి టెంపుల్ పైన ఉంటుంది. ఒకప్పుడు దీన్ని నడుచుకుంటా కింద వేరే దారి ఉంటుంది, అక్కడ నుంచి నడుచుకుంటా పోయేటోళ్ళు అంట. ఇప్పుడు ఇంత మంచి రోడ్ వేసిర్రు, డైరెక్ట్ పైన దాకా కార్లే పోతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఆ లొకేషన్ అద్దరిపోయింది. దేవుడు గుట్ట మీద. ఇగో ఇక్కడ నుంచి అటు చూస్తే వెమ్లవాడ మంచిగా చూడరి. టాప్ ఎండ్కి వచ్చేసినాం. మొత్తానికి అయితే గుడి వచ్చేసి ఇది గుడి ఇదన్నమాట. ఇక్కడ లొకేషన్ అయితే మామూలుగా ఉండదు, చాలా వివత్సంగా ఉండే. ఇక్కడ చాలా షూట్లు చేసిన, నేనే ఒక 5-6 షూట్లు చేసిన ఇక్కడ. మామూలుగానైతే అటు కిందికి చాలా లొకేషన్ అక్కడ సైడ్ చాలా షూట్లు అవుతుంటాయి రెగ్యులర్గా. ఇక్కడ నుంచి మొదలు అక్కడ నుంచి కట్ చేస్తే కుదురుపాక బ్రిడ్జ్ అది అనుకుంటా, అది ఇంచలి ఆడతలేదు. అక్కడ కుదురుపాక బ్రిడ్జ్, ఇది కనబడేది కుదురుపాక బ్రిడ్జ్. అక్కడ చాలా అవుతుంటాయి ఇంకా రెగ్యులర్గానైతే. బాగా జూమ్ అవుతుందా నా కెమెరా. వీళ్ళు ఇప్పటికీ 10 మెట్లు ఎక్కలేరు, అలసిపోయారు. గాని నుంచి గిడికి రానికి రావాలి. రండి. ఒకప్పుడు ఇక్కడ నుంచి తవ్వుండేనంట, అటు నుంచి ఎక్కేవాళ్ళని. ఇంతకుముందు ఒక దారి చూపించారు అక్కడ నుంచి. ఆ దారి అయితే చాలా దారుణంగా ఉంటుంది, చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది. ఏమైంది లాస్యా? గట్లా అంటారా? వచ్చి గింతే ఇంకా కొంచెం గాడికి ఆడుతున్నాడు. గుడి ఎక్కగలవు నువ్వు, నీతోనైతుంది. నరసింహస్వామి తలుచుకుంటారా? వచ్చేసి చూడు అక్క ఎంత ఈజీగా ఎక్కుతుందో. నరసింహస్వామిని తలుచుకుంటే వెళ్ళిపోతాం అంతే. శిర్షాక నువ్వు ఇంత ఈజీగా ఎట్లా ఎక్కుతున్నావు అక్క? దేవుడు భక్తిలో మునిగిపోయావా? అంతేనా? ఓకే. మా లాస్యనైతే అగో మళ్ళా గాడ పట్టుకుని వచ్చి నడు. ఇంత పైనకి గుట్ట మీదకి ఎక్కినామంటే మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ ఇంత పైనకి. గుండె వేగం కొట్టుకుంటుందా? లాస్యా కుక్కున్నది కర్త తొందర. అమ్మా ఇంకా ముసలమ్మ ఎక్కింది, అంతకన్నా దారం ఉంది. మళ్ళీ లాస్యా ఎక్కుతుందా? దాలాస్యా వా లాస్యా సాధించింది. వచ్చి అయిపోయా. మళ్ళా కూర్చుంటావు ఇందాకో. కుడుక కోసం కోతులు వస్తున్నాయి. అగో నీ పక్క పంటే ఉంది. నాడు. అరే ఏంది లాస్యా? ఎత్తుకోనా అంటే నేనేం కావాలనుకుంటున్నావు? చెప్పు లాస్యా. కావాలంటే వెనక నుంచి తోయమంటే తోస్తా. ఇట్లా తోయనా? ఇట్లా దోసుకొని పోతున్నాం. అలా ఆశను గుట్ట ఎక్కలేకపోవడం వల్ల. ముసలమ్మ ఎక్కించింది కానీ నీ ముంగట. అవే ఓయ్ ముసలమ్మ ఎక్కించింది కానీ నీ ముంగట. ఆమె కన్నా ఘోరం ఆయన. నీళ్ళు తాయిరా. గుడి పైనకైతే వచ్చేసినాం. శీర్షక్క పాతుందిరా దేవుని దగ్గరికి. వచ్చేసింది, మా ఆవిడ వచ్చేసింది. పొట్టి మళ్ళీ ఎక్కి దిగమని దిగుతుంది కదరా. కొట్టాడు
మీదే కదా మనం తీసుకునే కింద కాదుగా మన అంతా కానీ ఎక్కి ఆయన ఎట్లా తీసుకొచ్చిన అనుకున్నాం కొబ్బరికాయకి ఇట్లకి నరసింహస్వామి టెంపుల్ పైన ఇటు ఇక్కడ దీని కింద నరసింహస్వామి స్వామి ఉన్నాడు. ఇక్కడ నుంచి అయితే ట్యాప్ యాంగిల్ టోటల్గా ఈ రెండు బండిల మధ్య నుంచి అక్కడ వ్యూ ఉంటుంది, చూపిస్తా. లైటింగ్ కోసం ఇట్లా పెట్టారు కింద నుంచి షోకేజ్ కనడానికి. ఈ రెండు బండ్ల మధ్య నుంచి వ్యూ ఉంటుంది ఇక్కడ నుంచి. ఈ నుంచి ఇంకా మినిమం అంతా ఒక్కటేసారి కళ్ళు తిరిగి అటు పడిపోయినట్టే పడిపోతాము, జాగ్రత్త. నువ్వు నా చేతి పట్టుకో ఫస్ట్. ఇక్కడ నుంచి అయితే ఇదేంటంటే లైటింగ్ కింద నుంచి చూడడానికి నైట్ వ్యూ బాగా కనబడడానికి పెట్టారు. ఇక్కడ నుంచి అయితే చాలా ట్యాప్ యాంగిల్, అంటే మామూలు ట్యాప్ యాంగిల్కి రాలేదు మనము. ఇగో ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ నుంచి నాగపాము కూడా పడుతుంది, 5 పడగల నాగపాము. ఇగో జాగ్రత్త అక్క, చాలా కిందికి వచ్చినాం, చాలా పైకి వచ్చినాం. ట్యాప్ యాంగిల్ ఏదో అయిపోద్ది. కనబడేదంతా సిరిసిల్లనేనా అక్క అది? వేములవాడ, సారీ వేములవాడ, సిరిసిల్ల ఘాటు ఉందేమో. ఇదంతా వేములవాడ కనబడేదంతా. ఇప్పుడు దయలాస్య నువ్వు పక్క జరుగు, కిందికి చూడు పా, అదని పట్టుకో కిందికి చూడు. అట్లా ఎట్లుంది మా లాస్ట్ కళ్ళు తిరుగుతున్నా అంటే ఈ జోకే. ఎటు చూడు లాస్ట్ ఎట్లున్నది ఇక్కడ నుంచి చూస్తుంటే, సూపరా. ఇది మంచిగా ఉంది ఆ కథ. ఫ్రెండ్స్ మరి ట్యాప్ యాంగిల్లా ఇప్పుడు ఉన్నాం అన్నమాట. చూడండి మా పిల్లలు ఇంకా జర్రకి ఇట్లా అంటే అటు పడతారు అన్నమాట. ఎడుగుతున్నావు ఈనాడు మరి మిమ్మల్ని తీయనీకి నేను ఎంత కష్టమైనా పడతా మరి. అంతా ఉడతా తప్ప ఏం లేదు నీది. ఫ్రెండ్స్ టైం వచ్చేసి మొత్తానికి అయితే 7:30 అవుతుంది. ఈయనే నాంపల్లి గుట్ట పైన ఉన్నాం, కొన్ని ఫోటోలు దిగినాం. ఇక్కడ వ్యూ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం ఇలాంటి లొకేషన్, అంటే ఇక్కడికి చాలా సార్లు వచ్చినా కానీ ఇక్కడ ఇట్లా దిగుతామని ఎప్పుడు అనుకోలేదు. ఇలా టైం అట్లా గురొచ్చింది. సరే వెళ్దాం పని కిందికి, చాలా లేట్ అయిపోయింది. రితికి ఆవరణ తీస్తా. మొత్తానికైతే ఇంటికి చేరుకున్నాం. మా లాస్య కూలర్లో వాటర్ పోస్తుంది, పిల్లలైతే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. సామాన్ ఇవి ఇంకా కొన్ని కార్ల నుంచి తీయలేదు. యాదగిరన్ అయితే సాంగ్స్ రాయడం స్టార్ట్ చేసిండు. మళ్ళీ ఇంతవరకు వర్క్ చేసుకొని అంత టూర్లకు వేసినా కూడా అన్న చాలా కష్టపడుతున్నాడు, సాంగ్స్ రాస్తున్నాడు. ఓకే, ఏమైందన్నా? వినబడతలే. అన్నకు వాయిస్ రికార్డింగ్ పెట్టి ఏడుస్తున్నారు, డెత్ సాంగ్స్ రాస్తున్నారు అన్నమాట. వాళ్ళు వాయిస్ రికార్డింగ్ చెప్తారు కదా, చెప్పుకుంటూ ఏడుస్తున్నారు. వాళ్ళ భర్తలు అది ఎట్లా చనిపోయింది అని చెప్పేసి. అంత దారుణంగా ఉంటుంది పరిస్థితి. డెత్ సాంగ్లు చాలా రాయాలంటే చాలా కష్టంతో రాస్తాడన్న. ఓకే లాస్య, ఇంకా లాస్య ఓపిక నశించిందా? మా లాస్య ఓపిక అంతా నశించింది. అక్క నీ ఓపిక ఎట్లుంది అక్క? అక్కనేమో ఫోన్లు స్టేటస్లు చూస్తుంది మంచిగా వచ్చిగా. ఓకే, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.